వెల్కమ్ టు 100 టీవీ. ప్రపంచవ్యాప్తంగా లేకపోతే భారతదేశం ప్రత్యేకంగా తీసుకుంటే దేవాలయాల వరకు వస్తే దేవాలయ వ్యవస్థ మీద ఎన్నో ఆరోపణలు ప్రస్తుతానికి కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే దేవుడు కూడా ధనవంతులకే దగ్గరగా ఉంటారు, లేకపోతే ధనవంతుల వల్లనే దేవాలయాలు నడిస్తే పేదవాళ్ళకి దగ్గర అవుతాయన్న ఉద్దేశం. సో విమర్శ ఏదైనప్పటికీ కూడా దర్శనం విషయాల్లో మాత్రం ఇప్పటికీ చాలా డౌట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నో విమర్శలు అవ్వచ్చు. ఆల్రెడీ కోర్టులో కూడా చాలా కేసులు నలిగి ప్రస్తుతానికి ఒక స్పష్టమైన తీర్పు మనకి వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దేవాలయ దర్శనాల్ని కొన్ని వాటిని రద్దు చేస్తున్నట్టుగా, లేకపోతే కొన్ని సడలింపులు చేస్తున్నట్టుగా, పేదవాళ్ళైనా ధనవంతులైనా ఇద్దరికి కూడా దేవుడు ఒక్కడే కాబట్టి అదే వేలో చూడాలన్నా లేకపోతే ఏంటి అని మనతో మాట్లాడాలి సినీ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. సో దేవాలయాల్లో దర్శనాలకి మా ఏర్పాటు చేసే క్యూ లైన్లు అయితే ఏమున్నాయి అవి కానీ, బ్రేక్ దర్శనాలు కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాదాపుగా తిరుమల ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాదాపుగా మినిమం 12 నుంచి 16 గంటలు వెయిట్ చేయాల్సిన టైం అయితే ఏ రోజైనా ఉంటుంది. బ్రేక్ దర్శనానికి వస్తే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ 1 అవర్ వాళ్ళు స్టే చేసి దర్శనం చేసుకోవడానికి 15 నిమిషాల ముందు వస్తే 15 నిమిషాలు దర్శనం చేసుకొని ఇంకో 15 నిమిషాలు అంటే ఒక గంటలో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందండి? అంటే దేవుడి దగ్గర డిఫరెన్స్ బోర్డ్స్ పెడుతున్నాయా, అంటే పేదవాళ్ళు కాబట్టి వెయిట్ చేస్తారనా, లేకపోతే డబ్బు ఉన్నాయి కాబట్టి దగ్గర అవుతున్నారనా, ఎలా చూడాలి? ప్రస్తుతం కోర్టు తీర్పు ఏం చెప్తుంది? కోర్టు మాత్రం ఇవన్నీ తెలుసుకున్న కోర్టు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఏమన్నా ఇచ్చినా కానీ రేపు జడ్జి గారు కూడా నార్మల్ గానే పోవాలి. సుప్రీం కోర్టులో మీరు అన్నట్టు ప్రజా ప్రయోజన వాద్యం కింద ఇప్పుడు పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయినవారు సంజీవ్ ఖన్నా గారు. సో ఇప్పుడు ఆయనే మీరు అనుకున్న తిరుమలకే ఎగ్జాంపుల్గా ఆయనే వచ్చారు అనుకుందాం. ఏంటి ప్రోటోకాల్? వెంటనే ఈఓ వెళ్ళాలి, ఆయనకి సాదరంగా ఆహ్వానించాలి, రెడ్ కార్పెట్ పరచాలి, తీసుకెళ్ళాలి, సతీ సమేతంగా ఆయనకు ఒక రూమ్ ఇచ్చి అలర్ట్ చేసి, అయ్యా మళ్ళీ మేము వస్తామని వెహికల్ దగ్గరగా ఆ గొల్ల మండపం వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి ఎక్కించుకొని తీసుకెళ్ళి తర్వాత లోపలికి తీసుకెళ్ళి, ఈలోగా మీరు అన్నట్టు సామాన్య భక్తులు పడిగాపులు పడాలి, ఆగాలి, ఉండాల్సిందే కదా, వేరే అవకాశం లేదు. సో మరి అటువంటి చీఫ్ జస్టిస్ ఆయన కూడా అలా దర్శనాలకు వెళ్ళే ఉంటారుగా, లేదంటే ఒక హైకోర్టు జడ్జిగానో లేదంటే బెంచ్లో ఒక జడ్జిగానో ఉన్న వ్యక్తి వెళ్ళే ఉంటారుగా. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పగలరు? సో ఆయన వెంటనే ఇది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి విడిచిపెట్టేస్తాను, వాళ్ళు ఎలాగైనా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసేసుకోవచ్చు అన్నట్టు కూడా ఆయన తేల్చేసి బోర్డులకి అప్పచెప్పారు పూర్తి బాధ్యతలు. ఇక్కడ ఒక్క దేవాదాయ శాఖలో ఉండేది మీరు అన్నట్టు దేవుడు పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఉన్నత కుటుంబాలకి, రాజుకైనా పేదకైనా ఒక్కడే కదా. తోటి దేవతలు కూడా సకల జీవరాశులందరికీ ఒక్కడే భగవంతుడు. మళ్ళీ ఇక్కడ అందరూ దేవుడు అన్ని మతాలు ఒకటే అని ఎప్పుడు ఊదర కొడుతూ ఉంటారు కదా. ప్రతి లౌకికవాది ఇదే స్టేట్మెంట్, పెద్ద నాకు ఇవన్నీ చెప్పొద్దబ్బా, అందరం ఒకటేనబ్బా, మనుషులం అబ్బా అని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే సోకాల్డ్ మేధావులు లైక్ ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు మరి ఇలాంటి కాంట్రవర్సీ మాట్లాడేటప్పుడు అసలు దేవాదాయ శాఖలో హిందూ దేవాలయాలు ఎందుకు ఉండాలి తీసేయండి, లేదా అన్ని మతాల దేవాలయాలు తెచ్చి కలపండి దేవాదాయ శాఖలో చూద్దాం కదా. అక్కడ ఎవ్వడూ మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు తంతారని భయం వీళ్ళందరికీ. ఈ సోకాల్డ్ సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేసరికి ప్రతి ఒక్కడు మైక్ పెట్టి మాట్లాడేవాడే. మొన్న అదే ప్రకాష్ రాజు ఉదయనిధి స్టాలిన్ పొగుడుతూ, ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ అందరినీ సమానంగా చూస్తున్నాడు, నాకు తెలిసిన ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఎంతసేపు ఒకటే ధర్మం అంటాడు అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గురించే లేదు, ఇంకెవరికో కాదు. మరి సమానత్వం అంటే మరి అదే తమిళనాడులో దేవాదాయ శాఖలో అన్ని మతాల దేవాలయాలు ఉన్నాయా? ఈ ప్రకాష్ రాజ్ గారికి తెలుసా తెలీదా? మరి ఎవరు మాట్లాడే అంటే వాళ్ళు తంతారని భయమా? కాబట్టి ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్. కాబట్టి అందరూ ఒకటే. చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, సర్వదర్శనం అంటే ఇప్పుడు తిరుపతిలో నాకు నచ్చేది ఒకటి ఉంది, ఒక్క బ్రేక్ దర్శనం తప్పితే మిగతా ఏది అయినా సరే ఫ్రీ అయినా, లఘు దర్శనం అయినా, మెట్ల ద్వారా వచ్చిన వాళ్ళైనా, 300 టికెట్ అయినా అన్నీ వచ్చేసరికి అక్కడ కలిపేస్తాడు ఆయన. అక్కడ దేవుడి ముందు అంతా ఒకటే అన్నట్టుగా ఉంటుంది. బ్రేక్ దర్శనం అంటే మీరు ఎలాగో ఆపుతారు పక్కన పెట్టి. అది విజయవాడ లాంటి ఊర్లలో తీసుకోండి, మామూలు దర్శనం అయితే అమ్మవారు అక్కడెక్కడో ఉంటుంది, ఒక 20 అడుగుల దూరంలో. ఇక్కడ నుంచి తల్లి అనుకుని వెళ్ళాలి, 100 రూపాయలు ఇచ్చిన వాడు ఆ ముందు లైన్ నుంచి వెళ్తాడు. ఇంకా 500 ఏదో ఉంది, అది అంతరాలయ దర్శనం అన్నట్టుగా ఇది అక్కడికి వెళ్తాడు, గుమ్మం దగ్గర చెక్క ఎక్కి పైనుంచి వెళ్తారు. సో ఇక్కడ మరీ తేడా. ఇప్పుడు తిరుపతిలో అనుకోండి బ్రేక్ దర్శనం తప్పితే మిగతావన్నీ ఒక దగ్గరికి వచ్చి కలిపేస్తాడు. విజయవాడలో డిఫరెంట్ అలాగే చాలా దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి డిఫరెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, సామాన్యుడు ఉంటాడు, లేదా వికలాంగుడు ఉంటాడు, అంత డబ్బు చెల్లించుకుని ఉంటాడు,
వాడు కూడా దేవుడిని దగ్గర నుండి చూడాలని అనిపించింది. ఇప్పుడు ఎవరైతే ఆ వశిష్ఠ అనే ఒక లాయరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడో ఆయన ఏం అనుకున్నాడంటే రాజ్యాంగంలో ఆర్టికల్ సమానత్వ హక్కు ఏదైతే ఉందో 14, 21 ఏవో ఆర్టికల్స్లో ఉందంట. ఆ సమానత్వ హక్కు ప్రకారం అందరికీ ఒకటే అని పెట్టాలి కానీ బ్రేక్ దర్శనం అని వాడెవడో వస్తున్నాడు కదా చెప్పి గంట కొలది ఆపేయడం. ఇప్పుడు ట్రాఫిక్ కూడా చూడండి, ఎవడో విఐపి వస్తున్నాడంటే ఆపేయడమే ట్రాఫిక్ను. అటు ఒక అంబులెన్స్ మాత్రం ఏదో అవకాశం ఇచ్చారు, సంతోషం. మిగతా వాడు ఎంత ప్రాబ్లంలో ఉన్నాడో, కొంపలు మునిగిపోయే ప్రాబ్లం ఉన్నాడో, లేదా ఎవరికో బాగాలేదు వెళ్ళి చూడడానికి, అయ్యో వాళ్ళు అక్కడ చనిపోయారు వాటి శవం తీసేస్తారు వెళ్ళకపోతే చివరి చూపు కూడా దక్కదే అని ఎలా అన్నాడు అందరూ ట్రాఫిక్లో ఆగాల్సిందే కదా. ఆగోయా మినిస్టర్ గారు వస్తున్నారు అంటాడు. మరి ఎక్కడ సమానత్వం ఉంది? మనచే ఎన్నుకోబడిన వాడికి ఎలా ఉంటే మనకి ఎక్కడ ప్రాధాన్యత ఉంది? ఇంకో సింపుల్ అండి, కేవలం ఓటు ఒక్కటే మన చేతిలో ఉందండి. మిగతా ఏ మంత్రి ఎవడవ్వాలి, ముఖ్యమంత్రి ఎవడవ్వాలి, ప్రధానమంత్రి ఎవరవ్వాలి అని ఏదైనా ఉందా? మన చేతుల్లో ఉందా? మనం ఓటేయడం వరకే, తర్వాత అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చట్టాలు, చట్ట సభలు, సవరణలు, ఏ పదవి ఎవడికి ఇవ్వాలి, ఎవడు లాబింగ్ చేయాలి, ఎవడు ఏది చేయాలి, అన్నీ వాళ్ళకే. అంటే అది మరి వేరికే ప్రజాస్వామ్యము, ప్రజలచే ఎన్నుకోబడిన స్వామ్యము అన్నట్టు చెప్తారు కదా, మరి ఎక్కడుంది? సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మీరు మళ్ళీ అడిగితే ఆడు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్తుంది కదా. కాబట్టి ఈ బ్రేక్ దర్శనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలామంది చూశాను, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా సరే క్యూ లైన్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి లైన్లో వెళ్ళినప్పుడు వాడు కొద్దిగా ఆర్గ్యూ చేస్తాడు, అరే మేము కూడా కష్టపడి కొనుక్కొని వచ్చాం కదా, వాడు ఎవడో వచ్చాడు వెళ్ళిపోతుంది. ఓకే, రాజకీయంగా ఉంటే ఎంత పలుకుబడి ఉంటుందా, ఎంత ఇది వస్తుందా? సరే, ఈ బిజినెస్ మ్యాన్ కూడా ఏం చేస్తున్నాడు, బిజినెస్లో ఉంటూనే అటు రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. డబ్బుంటే సరిపోదు, పరపతి కూడా కావాలి వాడికి. సో అక్కడికి వెళ్తే మనకి గౌరవ మర్యాదలు, అండదండలు, రెడ్ కార్పెట్ పరిచి పరవడం, మన కోసం అందరినీ ఆపేయడం, మన గుమ్మం దగ్గరికి అందరూ రావడం, ఇదేదో బాగుందే. అందుకే ప్రతి ఒక్క కళాకారుడు కానీ, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కానీ అటు వెళ్తున్నారు. ఒక్క స్పెషల్ దర్శనాలుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి, ప్రజాప్రతినిధికి ఒక సపరేట్ టికెట్, వాళ్ళకు ఒక సపరేటు రేటు, పాపలు కట్టుకోలేరు కదా. ఏమంటే పార్లమెంట్లో భోజనంకి 14 రూపాయలు అంతటి భోజనం అంట, వాళ్ళు పెట్టుకోలేరండి. వాళ్ళు కట్టుకోలేరండి, కొట్టుకుంటా ఒప్పుకుంటుంది, కట్టుకుంటా కేడో ఒప్పుకుంటుంది, కష్టం కదండి. చాలా పేదవాళ్ళు కదా అందరూ కూడా, మళ్ళీ మామూలుగా కాదు ఏసీలో కొట్టుకోవాలి. చాలా పైగా చాలా పేదవాళ్ళు, ఎక్కడెక్కడ ఏ వస్తున్నాయో వాళ్ళకే తెలియనంత పేదవాళ్ళు కాబట్టి. నిన్న మీరు అంటే ఈ బ్రేక్ దర్శనం అన్నీ కూడా విఐపీ అనే కాన్సెప్ట్లో వచ్చింది. నిన్న మొన్న ఆర్టికల్ చూశానండి, ఒక దుబాయ్లో కేవలం 60 మంది ఎంతమంది ఉన్నారట విఐపీస్ దుబాయ్ కంట్రీకి. అదే అమెరికా తీసుకుంటే 253 ఎంతమంది విఐపీస్ అంట. ఇంగ్లాండ్ తీసుకుంటే 374 ఎంతమంది విఐపీస్ ఉన్నట్టు. రాజుల కుటుంబం అది ఉంటుంది కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఇలాగ ఒక్కొక్క కంట్రీకి ఒక ఉన్నారంట. అందరికీ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలోనే ఉన్నారు. ఒక్క భారతదేశానికి మాత్రం 5 లక్షల పైచిలకు విఐపీస్ ఉన్నారంట. వాళ్ళందరూ వస్తే చాలు గుడికారు గోవింద. అవే పెద్ద డాష్లు, ఆ విఐపీకు డాష్లే. ఫ్లైట్ టికెట్ నుంచి, దర్శనాల నుంచి, అంబర్ ఫిట్టింగ్ అన్నీ అవే. సో ఈ సమానత్వం ఎక్కడుంది? అది పోదు, అది జరిగే పని కాదు. అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా తెలివిగా ఇవి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఈ తీర్పిచ్చిన వాళ్ళే వెళ్తారు కదా, వెళ్తే వీళ్ళకి వాళ్ళు సెపరేట్గా వేయాలి. వీళ్ళేమైనా నలుగురితో పాటు వెళ్తారా? అరే ప్రోటోకాల్ అంటే ఫస్ట్ ఎస్టేట్ కదా, జ్యుడిషియర్ అంతా ఫస్ట్ ఎస్టేట్, వాళ్ళు ఎందుకు వెళ్తారు? క్యూ లైన్లో పడిగాపులు పడి ఎండకి ఎండి వానకు తడిసి ఎందుకు వెళ్తారు? అది మనం చర్చించుకోవడం కూడా అనవసరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.